అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 20వ వచనం గురించి తెలుసుకుందాము। ఇవ్వటమే ప్రేమ, బదులు ఇవ్వటమే స్నేహ భావన, నవ్వించడమే సేవా భాగ్యము, రవ్వంతయున్నా చాలు మనిషికి శ్రీనివాస। ఇక్కడ కవయిత్రి గారు చూడండి ఏ విధంగా ఊహించుకుంటూ రాయడం జరిగిందో, మనుషుల యొక్క గుణాలు, మనుషుల యొక్క హావభావాలు అన్నీ కూడా మనుషులకు ఏవి కూడా ఎలా ఉండాలి అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। ఇవ్వటమే ప్రేమ, ఏదైనా సరే మనం ప్రేమతో ఇవ్వటం అనేది, ఏదైనా సరే ఇవ్వటం అనేది ప్రేమ అనేది। అదేవిధంగా బదులు ఇవ్వటమే స్నేహ భావన, బదులు ఇవ్వటం అంటే తిరిగి ఇవ్వటము। మళ్ళీ మనం ఏదైనా సరే ఒకరికి మనం మంచి ఇస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, చెడునిస్తే చెడు తిరిగి వస్తుంది, మనం ప్రేమను పంచితే మనకు ప్రేమ తిరిగి వస్తుంది। ఆ విధంగా ఏదైనా సరే మళ్ళీ తిరిగి ఇవ్వటము అనేది స్నేహ భావన అని చెప్పి, అదేవిధంగా నవ్వించడమే సేవా భాగ్యము। మనుషులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన గుణం ఉంటుంది। కొందరికి అహంకారము, కొందరికి మంచితనము, కొందరికి సేవాభావము, కొందరికి ఇతరుల పట్ల ప్రేమ అభిమానము, కొందరికి ఇంకొకరిని నవ్వించే అటువంటి గుణము। ఈ విధంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకాల గుణాలు ఉంటాయి కదా। ఈ విధంగా మంచి ప్రేమని, స్నేహ భావన, అదేవిధంగా ఇతరులను నవ్వించే అటువంటి భాగ్యం, ఇతరులను నవ్వించటం అనేది మనం చేసే అటువంటి అతిపెద్ద సేవ। వాళ్ళు ఎంతటి బాధలో ఉన్నా సరే మనము ఒకసారి ఒక కడుపు నిండా ఒక మనిషికి అన్నం పెట్టడం అదొక రకమైన సేవ, మనము వస్త్రదానము చేయడము, వాళ్ళకి అవసరాలను సమకూర్చడం అదొక రకమైన సేవ। ఇలా కొన్ని సేవలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా ఇతరులను, మన ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాలని కూడా మనం తొలగిస్తూ కొద్దిసేపు వాళ్ళని నవ్వించగలగడం, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు అవన్నీ కూడా మర్చిపోయేలాగా మనం వాళ్ళని మైమరిపించి నవ్వించడం కూడా అదొక రకమైనటువంటి సేవా భావన। ఈ విధంగా మనం నవ్వించే సేవా భాగ్యాన్ని కలిగి ఉండాలి, అది నాకు సమర్పించు అని చెప్పి శ్రీనివాసుని వేడుకుంటూ, రవ్వంతయున్నా చాలు మనిషికి శ్రీనివాస। ఈ విధంగా ఉన్నటువంటి హావభావాలు, ఈ విధంగా ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా మనుషులకి రవ్వంతయున్నా చాలు, ఇలాంటి మంచి గుణాలు ఏవైనా కొంత మాత్రం ఉన్నా కూడా సరిపోతుంది, అవన్నీ కూడా ఇవ్వమని చెప్పి మనం శ్రీనివాసుని వేడుకుంటూ ఈ విధంగా కవయిత్రి గారు రచించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।